శ్వేత గోడకున్న వాచ్ ఇక్కడ పెట్టాయా? ఫ్రెండ్స్ ఎవరైతే జాయిన్ అయినలో ఒకసారి కామెంట్స్లో యు ఆర్ ఏబుల్ టు హియర్, యు ఆర్ ఏబుల్ టు సీ మీ అని ఒక కామెంట్ పెట్టండి. దెన్ వీ కెన్ స్టార్ట్. ఫ్రెండ్స్ ఒక 5 minutes వెయిట్ చేద్దాం. నాన్న చెప్పు. ఓకే ఓకే పంపిస్తా, వాళ్ళని పంపించేస్తా. స్టార్ట్ అయ్యాక పంపించేస్తా. డైరెక్ట్ నీకు కనిపిస్తుంది కదా, వినిపిస్తుంది కదా? ఓకే 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 6 members జాయిన్ అయ్యారు. సో ఒక 2-3 minutes చూసి ఓకే ఓకే. మామూలుగా అంటే నా ఫేస్బుక్ పేజ్లోకి వెళ్తే కనిపిస్తుందా లైవ్? ఓకే ఓకే సరే. ఏమైనా ఉంటే ఈ ఫోన్కి మెసేజ్ పెట్టు, ఈ సిద్ధు ఫోన్కి. ఓకే మీరు ఆ రూమ్లోకి వెళ్ళండి. శ్వేత యా 10 members జాయిన్ అయ్యారు. జస్ట్
యా చాలామంది నా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. యా కౌంట్ ఈస్ 20. సో విల్ స్టార్ట్. ఫస్ట్ థింగ్ నేను సృజన్, ఐఎమ్ ఫ్రమ్ నిర్మల్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఇది వరకు నిర్మల్లో ఉండేది, ఆదిలాబాద్లో ఉండేది. ఐఎమ్ ఫ్రమ్ నిర్మల్. 2011లో ఐ రోట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. ఐ గాట్ 293 ర్యాంక్, 293 ర్యాంక్ వచ్చింది. IRS అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్లో అప్పుడు జాయిన్ అయ్యాను. ఇప్పుడు డిప్యూటీ కమిషనర్గా హైదరాబాద్లో చేస్తున్నాను, GST ఇంటెలిజెన్స్లో. నేను బేసికలీ ఇంజనీర్. హైదరాబాద్లో JBIT కాలేజ్లో బీటెక్ చేశాను. తర్వాత IIT బాంబేలో MTech చేశాను. దెన్ 3.5 years అప్రాక్సిమేట్లీ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ బెంగళూరులో జాబ్ చేశాను. తర్వాత జాబ్ వదిలేసి ఆ టైంలో ఒక పేటెంట్ కూడా ఫైల్ చేశాం, 4 of us టీమ్ మెంబర్స్. తర్వాత 2009 ఆ టైంలో జాబ్ వదిలేసి హైదరాబాద్లో వచ్చి సివిల్స్కి ప్రిపేర్ అయ్యాను. 1 year ప్రిపేర్ అయ్యాక సివిల్స్తో పాటు నాబార్డ్ ఎగ్జామ్ కూడా రాశాను. నాబార్డ్లో సెలెక్ట్ అయ్యి 2011లో 11 బిగినింగ్లో తిరువనంతపురం, త్రివేంద్రం అంటాం కదా, కేరళలో అక్కడ 8 months నాబార్డ్లో కూడా పనిచేశాను. 2011 డిసెంబర్ నుండి ఇంకా ఈ సర్వీస్లో కంటిన్యూ అవుతున్నాను. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్లో కస్టమ్స్ అండ్ GST. అది నా బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ చామకూర రాజు గారు నాకు పరిచయం, చాలా మంచి ఫ్రెండ్. ఆయన ఈ మధ్య నన్ను అడిగారు, ఇలా సివిల్స్కి గైడెన్స్ లాగా ఒకటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే చాలా బాగుంటుంది, మీ అనుభవాలు కానీ మీ అభిప్రాయాలు కానీ కొంత మీ సలహాలు కానీ ఉపయోగపడతాయి అని అడగడంతో BC బడి పేరుతోటి సివిల్స్ గైడెన్స్ లాగా చేస్తున్నాను. సో ఇది మొదటి భాగం. మామూలుగా గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటికి ఒకే ప్యాటర్న్ ఉంటుంది. ఒకే ప్యాటర్న్ కాకుండా కొంచెం అటు ఇటుగా ఒకే రకమైన పరీక్ష ఉంటుంది. దీంట్లో మొట్టమొదటిది అన్నిటికంటే మంచి ఎగ్జామ్ అంటే మదర్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్ అని చెప్పొచ్చు, అది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. మీకు అందరికీ తెలిసిందే, IAS, IPS, IRS ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్, ఫారెన్ సర్వీసెస్, ఫారెస్ట్ సర్వీసెస్ కూడా కొంత అది సపరేట్ ఎగ్జామ్, కానీ కొంతవరకు ఇలాగే ఉంటుంది. సో సివిల్స్ని మదర్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్ అని చెప్పొచ్చు. సివిల్స్ లాగే ఇంకా కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. ఉదాహరణకు స్టేట్ లెవెల్లో వస్తే డిప్యూటీ కలెక్టర్, DSP, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, వీటన్నింటికి Group 1 అని ఉంటుంది, Group 1 ఎగ్జామ్. అదేవిధంగా సేమ్ ఇదే పొజిషన్స్లో వాళ్ళ కింది స్థాయిలో పనిచేయడానికి Group 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంకా Group 3, Group 4 అని ఉంటాయి. దాదాపు సివిల్స్, గ్రూప్స్ ఇవంతా ఒకే రకమైన ఎగ్జామ్ ప్యాటర్న్. ఈరోజు మనం దాని గురించి ఎక్కువ డిస్కస్ చేద్దాం. ఇంకొక రకమైన ప్యాటర్న్ ఏంటంటే సంథింగ్ లైక్ MBA, క్యాట్ ఎగ్జామ్ అలా అంటాం కదా, MBA ఎంట్రన్స్ ఎగ్జామ్ కానివ్వండి, కంబైన్డ్ డిఫైన్ సర్వీసెస్ అంటాం. అంటే ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ జాయిన్ కావడానికి, అంటే ఆఫీసర్ ర్యాంక్లో ఎట్లయితే ఇక్కడ కలెక్టర్ ర్యాంక్లో జాయిన్ అవుతామో అలా ఆర్మీలో కలెక్టర్ ర్యాంక్లో జాయిన్ కావడానికి. అదేవిధంగా సేమ్ సివిల్ సర్వీసెస్లోనే సెంట్రల్ గవర్నమెంట్లో ఇన్స్పెక్టర్ క్యాడర్ ఉంటుంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటాం. 3 ఎగ్జామ్స్ అంటే బ్యాంక్ ఎగ్జామ్ కానివ్వండి, కంబైన్డ్ డిఫైన్ సర్వీసెస్ ఎగ్జామ్ కానివ్వండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానివ్వండి, వీటన్నిటికీ ఇంకో రకమైన ప్యాటర్న్ ఉంటుంది. సేమ్ పూర్తిగా సివిల్స్ లాగా కాకుండా కాస్త డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది. సివిల్స్లో ఎక్కువ జనరల్ స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. జనరల్ స్టడీస్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఇంగ్లీష్ మీద కానివ్వండి, కొంత మెంటల్ ఎబిలిటీ అంటాం, పూర్తిగా మ్యాథమెటిక్స్ కాదు అది, కొంత పజిల్స్ లాగా చిన్న మ్యాథమెటికల్ లాగా ఉండే దాంట్లో. ఒక్క నిమిషం, సారీ.
సో సివిల్స్లో ఇంగ్లీష్కి మెంటల్ ఎబిలిటీకి కాస్త ఇంపార్టెన్స్ తక్కువ ఉంటుంది. బట్ ఈ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ కానివ్వండి, బ్యాంక్ జాబ్స్ కానివ్వండి, స్టాఫ్ సెలక్షన్ కమ్యూనికేషన్ కానివ్వండి, దీంట్లో బ్యాంక్ జాబ్స్ ఈ మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. జనరల్ స్టడీస్కి 1/4 అంటే 1/4 వెయిటేజ్ ఉంటుంది. సివిల్స్లో మాత్రం ఇంగ్లీష్కి మెంటల్ ఎబిలిటీకి 1/10 వెయిటేజ్ ఉంటుంది, మిగతా అంతా జనరల్ స్టడీసే ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఒకటి ఏంటంటే, మనలో చాలామందికి అంటే ఈ మధ్య సివిల్స్ ర్యాంక్స్ వచ్చినాయి, చాలామంది టాపర్స్ అయినలు, కొంత మళ్ళీ చర్చ మొదలైంది, ఐఏఎస్ ఎలా అవ్వాలి, ఐపీఎస్ ఎలా అవ్వాలి, అది ఇదని. సో ర్యాంక్స్ వచ్చినప్పుడల్లా అందరూ ఉత్సాహంగా చూస్తారు. అదృష్టవశాత్తు మనకు ఈ మధ్య మన తెలంగాణ అనుదీప్ దురిశెట్టికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో ఇలాంటివి జరిగినప్పుడల్లా సో మనం కూడా సాధించవచ్చు సివిల్ సర్వీసెస్, ఇది చాలా కష్టమైంది కాదు అని అనిపిస్తుంది. కానీ చాలామందికి డైరెక్షన్ ఉండదు, ఓరియంటేషన్ ఉండదు, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా అని. ఇంకో విషయం ఏంటంటే, చాలామందికి టాలెంట్ ఉంటుంది. మన పల్లెటూర్ల నుండి వచ్చే వాళ్ళకి కానీ, నేను పల్లెటూరు నుండే వచ్చిన, అందుకే పల్లెటూరు నుండి వచ్చే వాళ్ళకి కానీ, కాస్త పేద బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చే వాళ్ళకి కానీ చాలామందికి టాలెంట్ ఉంటుంది. మనం చూస్తూనే ఉంటాం. మీరు ఒక స్కూల్ తీసుకుంటే, ఒక బ్యాచ్ బయటకు వస్తే, 100 మంది బయటకు వస్తే కనీసం 5 అన్నా చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. కొందరు స్కూల్ లెవెల్లో అంతగా చదవకుండా కానీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో వెళ్ళేసరికి కాస్త మెచ్యూరిటీ పెరిగి వాళ్ళకు ఇంపార్టెన్స్ అర్థమయ్యి అప్పుడు చాలా మంచి పొజిషన్లో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాలుగా చూస్తాం. అంటే స్కూల్ నుండే చాలా తెలివైన వాళ్ళ అవసరం లేదు, స్కూల్లో సరిగ్గా చదవకున్నా కానీ డిగ్రీ లెవెల్లో మేల్కొన్న వాళ్ళు ఉంటారు. లేదంటే డిగ్రీ అయిపోయాక కూడా డిగ్రీ కూడా ఎలాగో అలాగా గట్టెక్కి తర్వాత అవసరం రీత్యా వాళ్ళ తెలివితేటలు పెంచుకొని వాళ్ళు మంచి ఎగ్జామ్స్ రాసి మంచి జాబులు కొట్టిన వాళ్ళు కూడా అన్ని రకాల ఉదాహరణలు ఉన్నారు. సో మొట్టమొదటిది ఏంటంటే, మనకు టాలెంట్కి ఏమాత్రం కుదవలేదు. మనం మిస్ అవుతుంది ఏంటంటే అవేర్నెస్ కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను కూడా ఇది ఎవరో ఎక్కడి నుండో వస్తూ ఉంటారు వీళ్ళంతా, కలెక్టర్లు కానివ్వండి, ఎస్పీలు కానివ్వండి, మనం డైరెక్ట్గా చూసేది వాళ్ళనే. మీరు మమ్మల్ని చూడరు ఎక్కువ. అంటే మేము డిప్యూటీ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ, డిప్యూటీ కమిషనర్ కస్టమ్స్ కానీ, డిప్యూటీ కమిషనర్ జిఎస్టీ కానీ, మీ కామన్ పబ్లిక్ అంత ఇంటరాక్షన్ ఉండదు. మన కళ్ళకు డైరెక్ట్గా కనిపించేది కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, ఎస్పీ, ఎస్ఐ వీళ్ళే. కాబట్టి ముఖ్యంగా కలెక్టరు వీళ్ళ పేర్లను బట్టి కానీ వీళ్ళని చూసి మనలోంచి రారేమో, వీళ్ళు ఎక్కడి నుండో వస్తారేమో అన్న అపోహలో ఉంటాం. మనం కూడా మామూలు పరీక్షలాగానే దీన్ని సిద్ధమై రాస్తే మనకు కూడా వస్తుంది అనేది నేను కొంత క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను ఇప్పుడు. సో ఫస్ట్ థింగ్, ఇదొక పరీక్ష. ఇంకా చెప్పాలంటే చాలా ఫ్రెండ్లీ పరీక్ష అన్నమాట. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఒక్క నిమిషం, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వమని చెప్పాను. హలో, ఏంటికి స్టార్ట్ కాలేదా? వినిపిస్తుందా లేదా? హలో, వినిపిస్తుంది, వేరే వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఓకేనమ్మా. సో ఎగ్జాము నిజమే కొంత కష్టపడాలి, కొంత కాదు చాలా బాగానే కష్టపడాలి. బట్ అవేర్నెస్ అనేది లేక ఆ సత్తా ఉన్న వాళ్ళు, ఆ టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఎగ్జామ్ గురించి తెలియక, అసలు ఒక డైరెక్షన్ లేక, ఒక ఓరియంటేషన్ లేక, కొందరికి తెలుస్తుంది, తెలిసినా కానీ మన లెవెల్కి చాలా ఎక్కువేమో, మనం దీనికి సరితూగమేమో అన్నట్టుగా అట్లా పక్కకు పెడుతూ ఉంటారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మన దగ్గర చాలామంది టాలెంటెడ్ ఉన్నారు, రకరకాల ఎగ్జామ్స్ రాసి క్రాక్ చేస్తున్నారు. మీరంతా టీచర్ లైన్లు చాలామంది, డిఎస్సి అనేది మామూలు ఎగ్జామ్ ఏం కాదు, బీఈడి ఎంట్రన్స్ కూడా మామూలు ఎగ్జామ్ ఏం కాదు. అదేవిధంగా చాలామంది ఇంజనీర్ లైన్లు, ఎంసెట్ రాసిన్లు, చాలామంది డాక్టర్ లైన్లు, నీట్ రాసిన్లు. చిన్నప్పుడే చాలామంది నవోదయ లాంటి స్కూల్స్లలో కూడా, నవోదయ, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఇలాంటి ఎంట్రన్స్లో రాసి కూడా వెళ్తూ ఉంటారు. సో వీళ్ళందరికీ టాలెంట్ ఉంది. ఇందులో రాని వాళ్ళకు కూడా టాలెంట్ ఉంది. నాకు నవోదయ రాలేదు, రాని వాళ్ళకు కూడా టాలెంట్ ఉంది. ఒకటే ఏంటంటే, మనకు అవగాహన లేక మనం ప్రిపేర్ అవ్వట్లేదేమో అనిపిస్తుంది. సో ఈరోజు నేను ఒక అరగంట సేపు
యాక్చువల్లీ చాలా డీటెయిల్గా చెప్పాలి. నేను జనరల్గా 2.5 గంటలు 3 గంటలు చెప్తాను పిల్లలకు కాలేజెస్లో వెళ్ళినప్పుడు, ఇంజనీరింగ్ కాలేజెస్లో అట్లా వెళ్ళినప్పుడు. బట్ మీకు ఈరోజు కొంత అవగాహన ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్సిక్వెంట్గా వేరే వీడియోస్లో చెప్తాం. అంటే డీటెయిల్స్ ఫస్ట్ అసలు ఎగ్జామ్ ఏంటి అదేంటి. మీకు ఇందాక చెప్పినట్టు ఎగ్జామ్ అనేది చాలా ఫ్రెండ్లీ ఎగ్జామ్. ఉదాహరణకు మీకు చెప్తాను, ఒక ఎస్ఐ పోస్ట్కి సెలెక్ట్ కావాలంటే ఫిజికల్ టెస్ట్స్ ఉంటాయి. రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేయాలి. చాలామంది మంచి యూత్లో ఉన్నప్పుడే, ఎనర్జెటిక్గా ఉన్నప్పుడే బాగా ప్రాక్టీస్ చేస్తూ రన్నింగ్ డైలీ జాగింగ్ చేస్తూ, నా ఫ్రెండ్స్ని కూడా చూశాను చేస్తూ, కొందరు ఫిజికల్ టెస్ట్లో ఫెయిల్ అవుతారు, కొందరు అట్లా వెళ్తారు. బట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఐపీఎస్ సెలక్షన్కి 1 కిలోమీటర్ వాకింగ్ కూడా ఉండదు. జస్ట్ ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ చేసి పోయి ఐపీఎస్ సెలెక్ట్ అయిపోయి కూర్చోవడమే. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జామ్ అనేది చాలా ఫ్రెండ్లీ ఎగ్జామ్. మనకు ఇందాక నేను చెప్పినట్టు పెద్ద పెద్ద టెస్ట్లు ఏమి ఉండవు. మళ్ళీ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫిజికల్ టెస్ట్లు, కొంచెం మెంటల్ అలర్ట్నెస్ టెస్ట్లు అవి ఉంటాయి, ఒక 3 days టెస్ట్లు ఉంటాయి. బట్ సివిల్ సర్వీసెస్లో ఒక ఫారెస్ట్ సర్వీస్కి 4 కిలోమీటర్ల వాకింగ్ ఉంటుంది. బట్ ఎనీ అదర్ అంటే ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామ్ సపరేట్, జనరల్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో అసలు ఫిజికల్ టెస్ట్ అనేది ఉండదండి. ఓన్లీ మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్ కూడా సింపుల్ మెడికల్ టెస్ట్, చాలా వరకు యూరిన్ టెస్ట్ తోటి అయిపోతుంది, కనీసం బ్లడ్ కూడా తీయరు. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ అనేది చాలా ఫ్రెండ్లీ ఎగ్జామ్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది చెప్పేశాను నేను. ఇది అయిపోయాక మీకు చాలా ఇంజనీరింగ్ డిఆర్డిఓ లాంటి వాటిలో కానీ వీటిలో కానీ మీకు ఇంజనీరింగ్లో కొంత మినిమం స్పెసిఫైడ్ మార్కులు వస్తేనే మీకు ఎగ్జామ్ అలో చేస్తారు. బట్ సివిల్ సర్వీసెస్లో మీరు 3 అటెంప్ట్లలో పాస్ అయినా, అంటే సప్లిమెంటరీలు రాసి 4వసారి పాస్ అయినా కానీ దాంతో సంబంధం లేకుండా మీరు ఎగ్జామ్ రాయచ్చు సివిల్ సర్వీసెస్కి. సో జస్ట్ పాస్ అయి ఉండాలి. గ్రాడ్యుయేషన్ ఈజ్ ద క్వాలిఫికేషన్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. 21 years వచ్చి ఉండాలి. 21 years నుండే స్టార్ట్ అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే హ్యూమన్ నేచర్ ఏంటంటే వి ఫియర్ ద అన్నోన్. మనకు దేని గురించి అయితే తెలీదో దాని గురించి భయం ఉంటుంది. మనకు తెలిసింది ఫెమిలియర్గా ఉన్న దాని గురించి భయం ఉండదు, కానీ వి ఫియర్ ద అన్నోన్, అన్ఫెమిలియర్ థింగ్. సో నేను కొంచెం మీకు ఫెమిలియర్ చేస్తాను. కనీసం భయం పోతే మీ పిల్లలు కానీ మీరు కానీ కొంత అటెంప్ట్ ఇచ్చే పరిస్థితులకు వస్తే కనీసం మీ గవర్నమెంట్ జాబ్లు అంటే ఏంటి, వీటి కథ ఏంది అనేదన్నా కొంచెం తెలుసుకుంటే చేయొచ్చు. క్రాక్ చేయడం చాలా ఈజీ. నౌ ఇంకొక విషయం చెప్తాను. నేను ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాక నేను ఇంజనీర్ అని చెప్పాను, నాకు అసలు సంబంధమే లేకుండా ఉండే. అనుకోకుండా అప్పుడు ముత్యాల రాజు గారికి టాప్ ర్యాంక్ రావడం 2006లో అనుకుంటా. ఆయన స్టోరీ చదివి మేము ఇన్స్పైర్ అవ్వడం, ఇంజనీరింగ్ జాబ్ వదిలేసి వచ్చి మేము కొంత ప్రయత్నం చేద్దామని అనుకోవడం, అట్లా చాలామంది ఫ్రెండ్స్ అట్లా. సో మనం కూడా కొట్టొచ్చు సివిల్స్, మన ఏపీ తెలంగాణ నుండి కూడా కొట్టొచ్చు అలాంటి అభిప్రాయంతో వచ్చి వదిలేసి జాబ్లో ఉండగా కూడా ప్రిపేర్ అయినా. ఫస్ట్ అటెంప్ట్ అలాగే ఇచ్చిన, అది వర్కౌట్ కాలేదు. సెకండ్ అటెంప్ట్లో జాబ్ వదిలేసి దాదాపు 1 year లెంతీ ప్రిపరేషన్. అంటే మీకు ప్యాటర్న్ నేను చెప్తాను, నెక్స్ట్ స్టెప్ అదే ప్యాటర్న్ చెప్తాను. 1 year పడుతుంది. సెకండ్ అటెంప్ట్లో లక్కీగా వచ్చేసింది. నౌ సేమ్ ఇక్కడ ప్రిపరేషన్లో మెయిన్ ఎవరైనా చూడండి, సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ మీకు ఫ్రెండ్స్ కానీ వాళ్ళ రూమ్లన్నీ మొత్తం పుస్తకాలతో నిండిపోయి ఉంటాయి. అది చూసి మనం ఏమనుకుంటామంటే, ఓహో ఇవన్నీ పుస్తకాలు చదివితే తప్పితే సివిల్స్ రాదేమో అనుకుంటాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, అవన్నీ జస్ట్ రిఫరెన్స్ బుక్స్, అంటే డిక్షనరీ లాంటివి అన్నమాట. మీరు అడ్వకేట్ రూమ్లోకి వెళ్ళిందనుకోండి, ఒక సైడ్ గోడ మొత్తం బుక్స్ తోటి నిండిపోయి ఉంటుంది. దాని అర్థమైన మొత్తం ఆ బుక్స్ అని చదివిండని కాదు, ఆయనకు ఒక కేసు కావాల్సి వచ్చినప్పుడు ఆ ఫలానా బుక్ తీసి అందులో ఉన్న కేసులో ఉన్న కొన్ని పాయింట్స్ చూస్తాడు. సో బుక్స్ సైజ్ చూసి, అంటే చాలా పెద్ద లావు బుక్స్ ఉన్నాయి, చాలా గందరగోళంగా ఉంది, వీటిని చదవాల్సి వస్తుందా అని ఎప్పుడు అపోహ పెట్టుకోకండి. అంటే ఇవన్నీ పుస్తకాలు చదివితేనే మేము సివిల్స్ కొడతాం, మేము కలెక్టర్ అవుతాం, లేదా మేము ఎస్పీ అవుతామని. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, చాలామంది కొంచెం మేబీ కొందరు ఇంటర్వ్యూలో కూడా కొంచెం చెప్తారు, బట్ అది ఇంటర్వ్యూస్లో చెప్తారు,
మేము ఒక్కోసారి 20 గంటలు చదివేది 16 గంటలు చదివేది అని చెప్తారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అది ఎప్పుడో ఒకసారి, అది అది ఎప్పుడో ఒకసారి. సారీ, నైట్ అవుట్స్ గురించి చెప్తున్నాను. 16 గంటలు చదవడం, 20 గంటలు చదవడం అనేది ఏ మనిషికి జనరల్గా సాధ్యపడదు. కొందరు ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటారు. ప్రతి రూల్కి ఎక్సెప్షన్ ఉంటుంది. మామూలుగా మనం కంఫర్టబుల్గా రోజువారీ పనులు ఎట్లా చేసుకుంటామో అట్లనే చదువుకోవచ్చు. బట్ ఇక్కడ ఒకటి కావాల్సింది ఏంటంటే, సంవత్సరం పొడవునా, సంవత్సరం అంతా కన్సిస్టెంట్గా మనంతట మనమే చదువుకోవాలి. ఉదాహరణకు నేను 7కో 6కో కరెక్ట్గా గుర్తులేదు, 6కి లేసేవాడిని, నైట్ 11కి పడుకునేవాడిని. దిస్ వాస్ మై డైలీ షెడ్యూల్. ప్రతిరోజు, ఏ రోజు నేను లేట్గా 12కో 11కో 12కో 13కో అలా, అంటే నైట్ 12, 1, 2 అంతవరకు మేల్కొన్నది ఎప్పుడు నాకు గుర్తులేదు. నా లైఫ్లోనే ఒక 3 రోజులే నైట్ అవుట్లు చేసి ఉంటాను అంతే. ఒకసారి డిఫరెంట్ సిచ్యువేషన్స్లో. ఈరోజు కూడా నేను అంత నైట్ అవుట్లు ఏం చేయను. సో ఈ 2 అపోహలు పోగొట్టుకోండి. అంటే పెద్ద ఫ్యాట్ బుక్స్ చదవాలి, రాత్రి పగలనకుండా అంత కష్టపడాలి అని కాదు. ఇంకా చెప్పాలంటే మనం పగలే చదువుకుంటే మంచిది. నైట్ మన బాడీ క్లాక్ అనేది డిస్టర్బ్ అయిందనుకోండి, మనకు ఎగ్జామ్ ఎవరు నైట్లో పెట్టరు, అట్లీస్ట్ ఇప్పుడున్న ప్యాటర్న్కి. సో మన బాడీని, మన మైండ్ని పగలే యాక్టివ్గా ఉంచుకోవడం ఎంతో మంచిది. అఫ్కోర్స్ జాబ్లో జాయిన్ అయినాక మన అవసరాన్ని బట్టి ఎస్పీ అయితే నైట్లు, డే అండ్ నైట్ పనిచేయాల్సి వస్తుంది, కలెక్టర్ అయినా పనిచేయాల్సి వస్తుంది. ఒకసారి మేము ఎయిర్పోర్ట్లలో కూడా పనిచేస్తూ ఉంటాం. ఫస్ట్ థింగ్ ఇది కావాలి. ఒక మనిషికి సివిల్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి కావాల్సింది ఏంటంటే, కొంచెం చదివే అలవాటు ఉండాలి. ఆ చదివే అలవాటు లేకపోతే పెంచుకోవచ్చు. అది మీరు ఏం చదువుతారు అనేది అనవసరం. మీరు నావెల్స్ చదువుతారా, కథలు చదువుతారా, న్యూస్ పేపర్ చదువుతారా, లేదంటే స్కూల్ బుక్సే బాగా చదువుతారా, చదివే అలవాటు అనేది అవసరం. ఎందుకంటే ఇదంతా ప్యూర్లీ మెరిట్ బేస్డ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి చదివే అలవాటు ఉండాలి. ఇది కాకుండా బ్యాంకింగ్ అలాంటి వాటికైతే కొంత మ్యాథమెటికల్ స్కిల్స్, ఇంగ్లీషు, దానికి పెద్ద చదివే అలవాటు లేకున్నా ఆ స్కిల్స్ ఉంటే సరిపోద్ది. ఫస్ట్ థింగ్ చదివే అలవాటు ఉండాలి. సెకండ్, కాస్త కన్సిస్టెంట్గా ఒక సంవత్సరం పాటు కానీ 2 సంవత్సరాల పాటు కానీ, ఎలా అయితే మనం కాలేజ్కి వెళ్ళేటప్పుడు డైలీ పొద్దున వెళ్ళి నైట్ ఇంటికి వచ్చి అలా చేస్తామో, అట్లనే డైలీ పొద్దున్న లేచి చదవడం మొదలుపెట్టి ఈవినింగ్ అయ్యే వరకు చదివి ఈ షెడ్యూల్ని సంవత్సరం అంతా పాటించగలిగే ఓపిక ఉండాలి. మళ్ళీ మధ్యలో డిస్ట్రాక్ట్ అయిపోయి లైట్ తీసుకొని కొన్ని రోజులు జల్సా చేసి కొన్ని రోజులు అట్లా చేస్తా అంటే కొంచెం కష్టమవుతుంది. అగైన్ దీనికి ఎక్సెప్షన్స్ కూడా ఉంటారేమో, బట్ నార్మల్ ప్రాసెస్ చెప్తున్నాను నేను. తర్వాత మూడోది ఏంటంటే, కష్టపడే వాళ్ళు ఉన్నారు, టాలెంట్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరికీ అంటే కష్టపడేదానికి కొంత టాలెంట్ తోడయి, కొంత డైరెక్షన్, ఓరియంటేషన్, అంటే అసలు ఏం చదవాలి, ఎలా చదవాలి. నేను ఇందాకే చెప్పాను, ఒక రూమ్ నిండా బుక్స్ ఉంటాయి, అన్నీ చదివినంటే అసలు ఎప్పటికీ చదవలేరు. అవన్నీ గుర్తుపెట్టుకోవడం సాధ్యం కూడా కాదు మామూలు మనుషులకు. సో సివిల్స్లో సెలెక్ట్ అయ్యేదంతా మామూలు మనుషులే. అంటే ఐన్స్టీన్ లాగా జీనియస్లు ఎవరు ఉండరు, ఒకళ్ళు ఇద్దరు ఉంటారేమో. సో యావరేజ్ హార్డ్ వర్కింగ్, కన్సిస్టెంట్లీ హార్డ్ వర్కింగ్, యావరేజ్ మీడియోకర్ ఇంటెలిజెంట్ పీపుల్ వాళ్ళు సెలెక్ట్ అవుతారు. సో ఐన్స్టీన్ లాంటి వాళ్ళు వరల్డ్ ఫేమస్ సైంటిస్టులు అవుతారు, పెద్ద ఎకనామిస్టులు అవుతారు. ఆ కేటగిరీ అది డిఫరెంట్గా వెళ్తారు. బట్ ఇది ఓన్లీ ప్యూర్లీ ఎగ్జాము, అకాడమిక్స్లో బాగున్న వాళ్ళు క్రాక్ చేయగలుగుతారు అన్నమాట. సో నెక్స్ట్ ఈ ప్రాసెస్లో అట్లీస్ట్ నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎప్పుడు మొబైల్ ఫోన్ కానీ టీవీ కానీ ఎప్పుడు చూడలేదు. దీస్ ఆర్ ది బిగ్గెస్ట్ డిస్ట్రాక్టర్స్. ఉదాహరణకు నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఒక 2 నావెల్స్ పట్టుకెళ్ళాను ఇంటికి దసరా సెలవులప్పుడు. అప్పట్లో టీవీ లేదు, లక్కీగా దూరదర్శన్ ఒకటే ఉండేదేమో. ఆ 2 నావెల్స్ చదివేశాను. అంటే 350 400 పేజీలు ఉంటుంది ఒకటి 3 రోజుల్లో 4 రోజుల్లోనో ఏదో చదివేసినాం. రోజుకు 100 పేజీలు. అలవాటైతే ఈజీ, పర్లేదు. మళ్ళీ సంక్రాంతి సెలవులకు ఇప్పుడు వెళ్ళాను. అప్పుడు టీవీ పెట్టించారు ఇంట్లో. టీవీ పెట్టిస్తే కొంచెం ఉత్సాహంతో, అందులో చాలా అట్రాక్టివ్ ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి టీవీ చూస్తున్నాను. ఆ 2 నావెల్స్లో ఇప్పుడు ఇంకో డిఫరెంట్ సెట్ ఆఫ్ నావెల్స్, రాబర్ట్ లాడ్లేమో ఎవడో తీసుకెళ్ళాను. గట్టిగా 4 పేజీలు కూడా చదవలేకపోయాను.
ఒక్కో నావెల్లో. సో టీవీ కానీ మొబైల్ ఫోన్ కానీ ఇంత డిస్ట్రాక్ట్ చేస్తుంది, మీకు అర్థమైంది అనుకుంటా. మన ప్రొడక్టివిటీని ఇక్కడ హార్డ్ వర్క్ ప్రాబ్లం కాదు, టాలెంట్ ప్రాబ్లం కాదు, డిస్ట్రాక్షన్ ఎక్కువైపోయింది. మనం అసలు గుర్తించాం టీవీ వల్ల ఇంత డ్యామేజ్ అయిద్దని. సో ఎక్కువ మంది లేడీస్ కూడా ఈ ప్రోగ్రామ్ చేయడం, కొంతవరకు లేడీస్ కూడా ఉపయోగపడుతుందని చేస్తున్నాం. అంటే ఇంట్లో ఉండి హైదరాబాద్ దాకా వచ్చి చదువుకోలేని వాళ్ళు ముఖ్యంగా ఈ టీవీ నుండి మొబైల్ నుండి కొంత డిస్ట్రాక్ట్ కాకుండా ఉంటే బెటరు. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ లాంటి ప్లేస్లోకి వచ్చి హాస్టల్లో ఉండి చదువుకుంటే, హాస్టల్లో మన ఫ్రెండ్స్ కూడా ఓన్లీ కేవలం ఇదే పని మీద ఉంటారు కాబట్టి చదువుకోవడం, కోచింగ్కి వెళ్ళడం, కాబట్టి ఈ మిగతా డిస్ట్రాక్షన్స్ కొంచెం ఉండవు. ఫంక్షన్స్కి అటెండ్ కావడం, ఇలాంటివన్నీ అంటే డిస్ట్రాక్షన్స్ తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఒక 1 year డెడికేషన్ అయితే కంపల్సరీ కావాలి ఎగ్జామ్కి. అసలు ఎగ్జామ్ దేని గురించి, ఏం చదవాలి, నేను ఇందాకే చెప్పాను. ఇదంతా ఒక నార్మల్, ఒక యావరేజ్ పర్సన్, అంటే మిడిల్ క్లాస్ కానివ్వండి, పూర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళు కానివ్వండి, హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళు కానివ్వండి, మనకు బిజినెస్ చేయాలన్నా లేదంటే పాలిటిక్స్ కానివ్వండి, ఏ రకంగా ఎదగాలన్నా కానీ చాలా కష్టమైంది అది. బిజినెస్ చేయాలంటే ఇటుక కట్టుకుంటూ చాలా ఏళ్ల పాటు, అంటే ఒక 20 ఏళ్ల పాటు 30 ఏళ్ల పాటు కష్టపడితే అది కూడా కలిసి వస్తే ఒక లెవెల్కి వెళ్తాం. బట్ ఇక్కడ వచ్చేసరికి మీరు ఎలాగైతే కాలేజీలో చదువుకుంటున్నారో, ఎలాగైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో, అదేవిధంగా కొంత బెటర్ అవేర్నెస్ తోటి, కొంత మంచి ఆలోచనతోటి, ఇది ప్యూర్లీ ఒక ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ని కనుక మీరు క్రాక్ చేసినలా అంటే మీరు అంతవరకు మామూలుగా ఒక గ్రాడ్యుయేట్ లాగా ఉన్న వాళ్ళు కాస్త సడన్గా ఒక 1 yearలోనో 2 yearలోనో మీరు కలెక్టర్ కానీ, మీరు ఎస్పీ కానీ, లేదంటే సెంట్రల్ సర్వీసెస్ మాలాగా ఫారిన్ సర్వీస్ కానీ, రెవెన్యూ సర్వీస్ కానీ, ఆడిట్ అకౌంట్ సర్వీస్ కానీ, రైల్వే సర్వీసెస్ కానీ, ఇలా అవ్వడానికి మీకు ఇంతకంటే షార్ట్ కట్ ఈ ప్రపంచంలో నాకు తెలిసి లేదు. మీరే మిగతా ఎవరినైనా చూసుకోండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, యూఎస్లోకి వెళ్ళాలి, ఒక 10 ఏళ్ళు వాళ్ళ వేరే కంపెనీలో పనిచేయాలి, తర్వాత ఇంకో 10 ఏళ్ళు వాళ్ళ సొంత స్టార్టప్ పెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది షార్టెస్ట్ రూట్ టు ఏమంటాం, సారీ స్మాల్ ఇంటరప్షన్. అసలు సివిల్స్కి ఏమవసరం అంటే ఇందాకే చెప్పాను నేను, ఎగ్జామ్ బాగా రాస్తే సివిల్స్లో చాలా వరకు క్రాక్ అయిపోద్ది. మనకు కావాల్సింది జనరల్ స్టడీస్ అంటామండి. ఇట్స్ నాట్ లైక్ జనరల్ నాలెడ్జ్. ప్రపంచంలో పొడవైన సరీసృపం ఏది, ఫలానా రాజు ఏ సంవత్సరంలో పుట్టాడు, ఇలాంటి మెమొరీ బేస్డ్ థింగ్స్ కాకుండా జనరల్ అవేర్నెస్ అనమాట. మన చుట్టూ జరిగే పరిస్థితులు, మనకు సొంతంగా అవగతమయ్యే పరిస్థితుల గురించి జనరల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అది ఎలా వస్తుందంటే, ఉదాహరణకు జనరల్ స్టడీస్ అంటే ఏం లేదు, ఎవరైనా ఊర్లో ఉన్న వాళ్ళకు కూడా బుక్స్ ఉంటాయి, ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ప్రిపేర్ కావచ్చు. జనరల్ స్టడీస్ అంటే మనం 6th నుండి 10th వరకు ఏవైతే బుక్స్ చదువుతామో, మ్యాథ్స్ వదిలేసేయండి, సోషల్ బుక్స్, కొంతవరకు సైన్స్ బుక్స్, మెయిన్లీ సోషల్ బుక్స్. సోషల్లో ఏమేమి చదువుతాం, హిస్టరీ, పాలిటీ, ఎకనమీ, జాగ్రఫీ, ఎక్కువ ఇదే ఉంటుంది. అంటే ఒక 60% ఆర్ 50% ఇదే ఉంటుంది. ఇంకేం మిగిలింది, రిమైనింగ్ ఈజ్ సైన్స్ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో అగైన్ హిస్టరీ అనగానే మళ్ళీ నేను ఇందాక చెప్పాను, సంవత్సరాలు అవి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. హిస్టరీలో కూడా మోడర్న్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే స్వాతంత్ర పోరాటం అనేది చాలా ఇంపార్టెంట్. స్వాతంత్ర పోరాటం ఎట్లా, ఊరికే వేళ్ళ మీద పెట్టుకోవాలి. ఏంటి, 1600లో ఫారినర్స్ వచ్చారు ఇండియాకి, 1757లో ప్లాసీ యుద్ధం అనేది, అక్కడ నుండి మన ఇండియన్స్ని ఓడించేసి, సిరాజుద్దౌలాని ఓడించేసి, రాబర్ట్ క్లైవ్ అనే అతను ఇక్కడ అతని స్థావరాన్ని స్థిరపరచుకుంటాడు. 1857లో మొట్టమొదటి స్వాతంత్ర పోరాటం లేదా సిపాయి తిరుగుబాటు అంటాం. ఝాన్సీ లక్ష్మీబాయి కానీ వీళ్ళంతా, ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళు 1857. నెక్స్ట్ మేజర్ ఈవెంట్ 1885, అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అయింది. దాదాబాయి నౌరోజీ, రానాడే ఇలాంటి వాళ్ళు. 1885 నుండి 1905 వరకు
1905లో బెంగాల్ చీలిపోద్ది, పశ్చిమ బెంగాల్ తూర్పు బెంగాల్గా. అప్పటి వరకు మోడరేట్ ఫేస్, మితవాద యుగం అంటారు. 1905 నుండి మహాత్మా గాంధీ వచ్చే వరకు, అంటే 1920 వరకు అతివాద యుగం అనొచ్చు. రఫ్గా చెప్తున్నాను నేను. అతివాద యుగం అంటే లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్. ఆ తర్వాత మహాత్మా గాంధీ వచ్చాక మెయిన్ 3 ఈవెంట్స్ ఉంటాయి. ఒకటి నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణోద్యమం 1920స్లో. 1930స్లో శాసనోల్లంఘన లేదా ఉప్పు సత్యాగ్రహం. 1942లో క్విట్ ఇండియా మూమెంట్. 1947లో స్వాతంత్రం మనకు తెలిసిందే. 1950లో మన రాజ్యాంగం వచ్చేస్తుంది. సో ఇలా ప్రతిదీ ఇవన్నీ చూస్తే ఒక్కొక్క సబ్జెక్ట్ని ఒక్కొక్క పేజ్ మీద రాయొచ్చు. అదేవిధంగా క్వాలిటీ తీసుకున్నాం అనుకోండి. క్వాలిటీ అంటే ఏంది? 50% కాన్స్టిట్యూషన్ అండి. మీరు బేర్ యాక్ట్ దొరుకుతుంది కాన్స్టిట్యూషన్ది. కాన్స్టిట్యూషన్లో ఏముంటుంది? ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్. అంటే అంటే లెజిస్లేచరు శాసనాలు చేసేది, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్ బేసికలీ, సీఎం, పిఎం, ప్రెసిడెంట్ వీళ్ళంతా ఎగ్జిక్యూటివ్ కిందకి వస్తారు. జ్యుడిషియరీ అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు. ఇదంతా ఈ 3 అంగాల మధ్య సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారు. సో అది. రెండవది వచ్చేసి డివిజన్ ఆఫ్ పవర్స్, అంటే షెడ్యూల్ 7 అంటాం. ఉదాహరణకు పోలీస్ వ్యవస్థ అనేది పూర్తిగా రాష్ట్రాల చేతుల్లోనే ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ అనేది పూర్తిగా కేంద్రం చేతుల్లోనే ఉంది. డిఫెన్స్ అనేది పూర్తిగా కేంద్రం చేతుల్లోనే ఉంది. ఇట్లా కేంద్రం చేతుల్లో ఏది ఉండాలి, రాష్ట్రాల చేతుల్లో ఏది ఉండాలి, ఇది కాన్స్టిట్యూషన్ అంతా దీని గురించి చెప్తుంది. ఇక ప్రైమ్ మినిస్టర్ని ఎలా ఎలక్ట్ చేసుకోవాలి, ఎమ్మెల్యేలు అంటే ఏంటి, ఎంపీ అంటే ఏంటి, సుప్రీంకోర్టు జడ్జిలు ఎట్లా సెలెక్ట్ అవుతారు, ఇదంతా కూడా కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. పాలిటీ తర్వాత కొన్ని పొలిటికల్ డెవలప్మెంట్స్ అయినాయి. యుద్ధాలు కానివ్వండి, చైనా తోటి, పాకిస్తాన్ తోటి, 1975 ఎమర్జెన్సీ కానివ్వండి, 1977లో కోalition గవర్నమెంట్స్ ఫామ్ కానివ్వడం కానివ్వండి, ఇదంతా పాలిటీలో చదువుతాం. తర్వాత వచ్చిన కొన్ని చట్టాలు, కొన్ని యాక్ట్స్. ఇది జాగ్రఫీ అంటే ఏంది? ఇప్పుడు వర్షం పడుతుంది బయట, వర్షాలు ఎలా పడతాయి, క్లైమేట్, బేసికలీ క్లైమేట్ అంటే ఏంటి, ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి, హిమాలయాలు, మన దేశంలో ఉన్న ఉత్తర భారతదేశంలో హిమాలయాలు, ఎడారి, దక్కన్ పీఠభూమి, వీటి గురించి కానీ, ఫిజికల్ ఫీచర్స్, రకరకాల నదుల వ్యవస్థ. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటాం. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే నదులు ఉప్పొంగి వరదలు రావడం, తుఫాన్లు రావడం, సముద్రంలో తుఫాన్లు రావడం, డ్రాట్, కరువు లాంటి పరిస్థితులు రావడం. ఇదంతా జాగ్రఫీలో చదువుతాం. మీరు గమనిస్తే ఇదంతా మనకు ఒక సామాన్య మనిషికి కావలసిన అవగాహన, అంటే తన చుట్టూ ఉన్న ప్రపంచం మీద అవగాహన గురించే ఉంటుంది. ఇది సోషల్ అండి. ఎకనమీ అంటే బ్యాంకింగ్ వ్యవస్థలు, ఆర్బీఐ అంటే ఏంటి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీటి బ్యాంకింగ్ వ్యవస్థలు ఏంటి, జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి, స్థూల జాతీయోత్పత్తి. అందులో ఉండే 3 సెక్టార్స్: వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవల రంగము. వీటి గ్రోత్ ఎలా ఉంది, తర్వాత ఎకనామిక్ రిఫార్మ్స్ ఎలా వచ్చినాయి. 1991లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం ఈజీ. ఎల్పిజి అంటారు, అది ఎట్లా వచ్చింది. ఇవన్నీ సోషల్ జనరల్ స్టడీస్లో ఇవి చదువుతాం అనమాట. అదేవిధంగా సైన్స్లో మనకు కావలసినవి, మామూలువి మనకు కావాల్సినవి అంటే ఏ పోషక పదార్థాలు ఏ ఆహారంలో దొరుకుతాయి, విటమిన్లు అంటాం, మినరల్స్ అంటాం. తర్వాత ఈ పోషకాలు లేకపోతే ఎలాంటి వ్యాధులు వస్తాయి. తర్వాత మనకు వ్యాక్సిన్ ప్రోగ్రామ్ ఏంటి, పిల్లలకు ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ ఇప్పిస్తారు, ఇప్పుడు అందరికీ తెలిసిందే. ఆ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ ఏంటి, బ్లడ్ గ్రూప్లు ఏంటి, హార్మోన్స్ ఏంటి, ఒక హ్యూమన్ బాడీ ఏంటి, ఇదంతా సైన్స్. ఇట్లా అంటే మన చుట్టూ జరిగే ప్రపంచం గురించి. ఫిజిక్స్, కెమిస్ట్రీ పెద్దగా ఉండదు, కొంత అప్పుడప్పుడే మన బిట్స్ వస్తాయి. హ్యూమన్ బాడీ కొంత, ప్లాంట్ బయాలజీ కొంత ఉంటుంది. సైన్స్ కాకుండా టెక్నాలజీ అని ఒకటి ఉంటుంది. టెక్నాలజీ అంటే ఏంటంటే మనం స్కూల్లో చదవం టెక్నాలజీ. ఉదాహరణకు కంప్యూటర్, ఐసీటీ రివల్యూషన్ అంటాం. అంటే సమాచార విప్లవం, సమాచార సాంకేతిక విప్లవం. ఇంటర్నెట్ అంటే ఏంటి,
ఇప్పుడు కొత్తగా వచ్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, ఇవన్నీ ఏంటి. రెండవది నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ అంటే ఈరోజు కోవిడ్ గురించి చదివితే మీరు వ్యాక్సిన్ల గురించి చదివి ఉంటారు, లేదంటే ఇన్సులిన్ ఇంజక్షన్లు, ఇప్పుడు చాలామంది డయాబెటిక్ పేషెంట్ల ఇన్సులిన్ ఇంజక్షన్ల గురించి చదివి ఉంటారు. బయోటెక్నాలజీ అంటే పాలిమరీస్ చైన్ రియాక్షన్ అని ఉంటుంది. అంటే జీన్ లెవెల్లో ఎడిటింగ్ చేస్తామన్నమాట. కొంత ల్యాబ్ కండిషన్స్లో అసలు దానివల్ల ఎలాంటి విప్లవం వచ్చింది. ఐటీ విప్లవం తర్వాత మీరు ఎక్కువ చూస్తే ఫార్మా బయోటెక్నాలజీ విప్లవమే ఉంటుంది దేశంలో. సో ఇది బయోటెక్నాలజీ ఏంటి, నానో టెక్నాలజీ ఏంటి, వీటన్నిటి గురించి సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుతాం. ఇప్పుడు మీకు ఇందాక నేను చెప్పింది జనరల్ స్టడీస్, సైన్స్ అనేది థియరీ. మరి దాని అనువర్తనం ఉంటుంది కదా, అప్లికేషన్ మన చుట్టూ జరిగే ప్రపంచంలో ఎలా జరుగుతుంది. ఇప్పుడు ఈ మధ్య పార్టీ ఫిరాయింపులు అని జరుగుతున్నాయి, రాజస్థాన్లో అట్లా అవుతుంది. వీటన్నిటిని మన చుట్టూ జరిగే డైనమిక్స్ని గమనిస్తూ ఉండడాన్ని కరెంట్ అఫైర్స్ అంటారు. ఈ కరెంట్ అఫైర్స్ మనకు ఎట్లా తెలుస్తుంది? స్కూల్ టెక్స్ట్ బుక్స్లో సరిపోదు. స్కూల్ టెక్స్ట్ బుక్ ఒక లెవెల్ పైకి వెళ్ళాలి. కరెంట్ అఫైర్స్ తెలుసుకోవడానికి మీరు డైలీ న్యూస్ వినాలి. న్యూస్ అంటే వీలైనంత వరకు దూరదర్శన్ కానీ రేడియోలో 9 o'clockకి 9 PM ఆల్ ఇండియా రేడియో న్యూస్ ఎట్ 9 అని వస్తుంది. దాని తర్వాత ఒక 15 నిమిషాలు ఆ రోజు మేజర్ న్యూస్ ఐటమ్ ఏదైనా డిస్కషన్ అని ఉంటుంది, స్పాట్లైట్ అంటాం దాన్ని. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆల్ ఇండియా రేడియో న్యూస్, ఆల్ ఇండియా రేడియో న్యూస్ ఒకటి వినండి, ఆ స్పాట్లైట్ ఒకటి వినండి. తర్వాత ఏదన్నా ఒక న్యూస్ పేపర్, హిందూ కానివ్వండి, ఈనాడు కానివ్వండి, సాక్షి కానివ్వండి, ఏదైతే అది మీకు ఏది బాగా కవరేజ్ ఇస్తుంది అనిపిస్తే అది ఒక న్యూస్ పేపర్ చదవండి. అందులో కూడా ట్రివియల్ ఇష్యూస్ ఉంటాయి. ట్రివియల్ అంటే కీచులాటలు, డైలీ జరిగే దొమ్మిలు, సినిమా న్యూస్, అవి అవన్నీ పట్టించుకోక్కర్లేదు. ప్యాటర్న్స్ గమనించాలి మీరు. అంటే మెయిన్ ఈవెంట్స్ ఏమవుతున్నాయి, ఒక మేజర్ ఇష్యూ ఏమవుతుంది. ప్యాటర్న్స్ అంటే దాదాపు 4-5 రోజులు ఒకటే న్యూస్ కంటిన్యూ అవుతుంది, దాని మీద కొంత చర్చ జరుగుతుంది. అట్లా రోజువారీ చిన్న ఇష్యూస్ అవి మీరు గమనించవచ్చు, కానీ పెద్దగా దాని మీద టైం స్పెండ్ చేయక్కర్లేదు. తర్వాత న్యూస్ ఇంకోటి, ఆన్లైన్లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని ఉంటుంది, గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళదే. ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్, మనం రాసేది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి ప్రతి గవర్నమెంట్ ఇచ్చే ప్రెస్ రిలీజ్ అనేది ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఉంటుంది. దీని నుండే మిగతా వాళ్ళు మిగతా న్యూస్ పేపర్స్ అన్నీ తీసుకొని న్యూస్ రాసుకుంటాయి. టిపికల్లీ ఆ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా అప్పుడప్పుడు చూడొచ్చు, కొంత బ్యాక్గ్రౌండ్ ఇస్తుంది, అలా ఉంటాయి. సో ఇది కరెంట్ అఫైర్స్ అండి. సో ఇందాకే చెప్పాను నేను, మొత్తం మీరు సివిల్స్ ప్రిపేర్ కావాలనుకుంటే ఏం లేదు. మీరు మ్యారేజ్ అయిన వాళ్ళైతే మీ పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు, వాళ్ళ టెక్స్ట్ బుక్స్లో 5th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు చదివితే మీకు దాదాపు 70% జనరల్ స్టడీస్ కవర్ అయిపోద్ది. కొంత సివిల్స్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ కూడా సోషల్ బుక్స్ చదవాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకొక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఉదాహరణకు ఎకనమీ చదువుతున్నారనుకోండి, ఎకనమీలో చాలామంది మీరు ఎకనమీ స్టూడెంట్స్ని కనుక అడిగితే అతడు థీరీస్ చెప్తాడు ఎక్కువ. అన్ఎంప్లాయ్మెంట్ థీరీస్ ఏంటి, సప్లై డిమాండ్ థీరీ ఏంటి. ఇక్కడ మనకు కావాల్సింది థీరీస్ కాదు, దాని అప్లికేషన్. అంటే ఎకనమీ ఉందనుకోండి, నిరుద్యోగ సమస్య ఎలా ఉంది దేశంలో, జీడిపి గ్రోత్ ఎలా ఉంది, దానికి థీరీస్ ఏం అవసరం లేదు. మీకు విషయం పట్ల కాస్త ఇన్ఫర్మేషన్, అవగాహన ఉండాలి, అది ఇంపార్టెంట్. సో ఇవన్నీ చాలా చిన్న నిటిగ్రిటీస్ మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే తెలుస్తుంది. నేను మీకు ఒకటే ఏంటంటే, ఇది చాలా కష్టమైన ఎగ్జామ్ కాదు, చాలా సులువైంది అని చెప్పడానికి ఈ విషయాలన్నీ చెప్తున్నాను. ఇందులో పెద్ద గుర్తుపెట్టుకోవడానికి కూడా ఏముండదు, బట్టి కొట్టడం కానీ అది కానీ. మనం చదువుతూ పోతే మనకు ఇంట్రెస్ట్ వచ్చి, మనకు దాని మీద ఉత్సాహం వచ్చి చదివితే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎగ్జామ్ కూడా ఎక్కువ డిస్క్రిప్టివ్ ఉంటుంది. అంటే నిరుద్యోగితను నిర్మూలించడానికి మీ సజెషన్స్ కొన్ని చెప్పండి, పేదరికాన్ని నిర్మూలించడానికి మీ సూచనలు చెప్పండి, లేదంటే ఎన్ఆర్ఈజీఏ పథకము పేదరిక నిర్మూలనలో సక్సెస్ అయిందా లేదా, ఇప్పుడున్న పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే రేషన్ డీలర్స్ ఈ సిస్టమ్ బదులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డబ్బులు ఇస్తే బాగుంటుందని మీ 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 అభిప్రాయం ఏంటి, ఇట్లా అడుగుతారు. అంటే మన ఆలోచనని మనకున్న ఇన్ఫర్మేషన్కి జోడించి మన అభిప్రాయాన్ని బాగా చెప్పగలిగే వాళ్ళకు ప్లస్ అయింది ఎగ్జామ్లో.
నెక్స్ట్ ఇదంతా జనరల్ స్టడీస్ గురించి. నేను మీకు వీలైతే కొంచెం టైం ఉంటే బుక్స్ చూపిస్తాను లాస్ట్లో. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి 3 లెవెల్స్లో ఉంటుందండి ఎగ్జామ్. యూపీఎస్సీ వెబ్సైట్లో ప్యాటర్న్ దొరుకుద్ది మనకు. ఫస్ట్ థింగ్ ప్రిలిమ్స్ ఉంటుంది. ప్రిలిమ్స్లో ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేను ఇందాకే చెప్పాను, వెరీ ఫ్రెండ్లీ ఎగ్జామ్ అని. కళ్ళు మూసుకొని కూడా దిద్దేయచ్చు. కొన్ని గెస్సులు కొట్టచ్చు. గెస్సులు అంటే ఇంటెలిజెంట్ గెస్సులు అన్నమాట. అంటే మీరు కొన్ని ఆ బుక్స్ అవి ఇవి చదువుతారు, అన్నీ గుర్తుండకపోవచ్చు మీ మైండ్లో, కానీ ఆన్సర్ని చూడంగానే ఓహో ఇదే కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు కొంత ఇంటెలిజెంట్గా మీరు చెప్పుండొచ్చు. సో ఈ రకంగా ప్రిలిమ్స్లో 2 ఉంటాయి. ఒకటి జనరల్ స్టడీస్ ఉంటుంది, ఇంకొకటి పేపర్ 2 అంటాం. మామూలుగా అందరూ సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటున్నారు. అందులో మెయిన్లీ ఇంగ్లీష్ ఉంటుందండి. ఇంగ్లీష్ అంటే అగైన్ నేను ఒక సబ్జెక్ట్ చెప్పగానే చాలామందికి మైండ్లో వేరేది గుర్తుకొస్తుంది. ఎకనమీ అని చెప్పగానే థీరీస్ గుర్తుకొస్తాయి, హిస్టరీ అని చెప్పగానే డేట్లు సంవత్సరాలు అవి గుర్తుకొస్తాయి. ఇంగ్లీష్ అని చెప్పగానే అందరికీ గ్రామర్ గుర్తుకొస్తుంది. గ్రామర్ పెద్ద మాస్టర్స్ ఎవరు ఉండరండి, నేను కూడా పెద్ద గ్రామర్ మాస్టర్ ఏం కాదు. ఇంగ్లీష్ టెస్ట్ ఏముంటుందంటే ఒక పారా ఇస్తారు, నవోదయ ఎగ్జామ్ లాగా ఒక పారా ఇస్తారు, దాని కింద 4 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ పారా చదివి కింద రాయాలి. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటాం. సిమిలర్లీ మ్యాథ్స్లో పజిల్స్ టైప్లో ఉంటాయి. పజిల్స్, మెంటల్ ఎబిలిటీ, చిన్న చిన్న ఈక్వేషన్స్, మ్యాథమెటికల్ ఆ టైప్లో ఉంటాయి. సో చదవాలంటే నేను మీకు కొన్ని ఈజీ బుక్స్ చూపిస్తాను. ఇంగ్లీష్ చాలామంది టెన్షన్ పడుతుంటారు, నాకు ఇంగ్లీష్ బాగాలేదు కాబట్టి నేను సివిల్స్ రాయలేకపోయాను అంటారు. ఇది కింగ్స్ ఇంగ్లీష్ గ్రామర్ అని ఎస్ చాందా అండ్ పబ్లికేషన్స్ వాళ్ళు చేశారు. మీకు ఉదాహరణకు ఇక్కడ టెన్స్ గురించి ఇచ్చిండ్రు చూడండి. హెచ్ పర్ఫెక్ట్, డి అని వస్తే పాస్ట్ టెన్స్, ఇంగ్ అని వస్తే కంటిన్యూస్ టెన్స్. సో హ్యాడ్, డిడ్ అలాంటివన్నీ డి అని వచ్చింది కాబట్టి పాస్ట్ టెన్స్. ఎల్ అని వస్తే ఫ్యూచర్ టెన్స్ అంటున్నాడు. సో మీరు ప్రిపేర్ అవ్వడం ఒక పద్ధతిలో అదొక బుక్. నెక్స్ట్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కాంపోజిషన్ అని ఉంది. పాల్ అండ్ సూరి అంటారు. నాకు ఒక ఎంబీఏ మన దగ్గర ఐసెట్ రాసిన అబ్బాయి ఒకతను రిఫర్ చేసిండు. అగైన్ నేను ఇందులో మొత్తం గ్రామర్ అది చదవలేదు, ఇదంతా గ్రామర్ పార్ట్. నేను చదివింది ఏంటంటే కొంత ఎస్సే చూశాను. ఎస్సే పార్ట్ ఉదాహరణకు ద కర్స్ ఆఫ్ డౌరీ సిస్టమ్, సినాప్సిస్ ఏంటి, ఇంట్రడక్షన్, హిస్టారికల్ ఆస్పెక్ట్, వైజ్ డౌరీ సిస్టమ్ అనేవి అట్లా రాసి కొంచెం ఎస్సే రాసిండు. తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్ మీద కొన్ని టిప్స్ ఇచ్చిండు. ఎస్సే మనం ఎగ్జామ్లో కూడా ఎస్సే రాయడానికి మనకు వస్తుంది. సో ఇలా కొంత మనం ఈజీగానే ప్రిపేర్ కావచ్చు. దట్ ఈస్ అబౌట్ ఇంగ్లీష్. అండ్ మ్యాథ్స్లో తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి మోస్ట్లీ తెలుగు ఆడియన్సే కాబట్టి ఇదిగో ఇలాంటి బుక్స్ ఉంటాయండి. మెదడుకు మేత, మహీధర్ నల్లిమోహన్. ఆయన మెదడుకు పదును అని ఇంకో ఎక్సలెంట్ బుక్ రాసిండు. సంభవం నా దగ్గర కాపీ లేదు. ఊరికే మీరు సరదాగా చూస్తే కొన్ని ఊరికే సరదాగా మీ పిల్లలకి ఇచ్చిన ఐ థింక్ 5th క్లాస్ 6th క్లాస్ లెవెల్ నుండి ఈజీగా చదివేయచ్చు. సో ఈ 2 ప్రిపేర్ అయ్యి ఇందాక నేను చెప్పినట్టు జిఎస్ ప్రిపేర్ అయితే ప్రిలిమ్స్ క్రాక్ చేయడం అంత కష్టమేం కాదు. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ప్యాటర్న్ ప్రిలిమ్స్ మేలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్ వచ్చేసి రఫ్గా డిసెంబర్ ఆ టైంలో ఉంటుంది. మెయిన్స్ కూడా ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు బాగా రాయాలి ఎగ్జామ్లో అంటే మీ రైటింగ్ మీ ఒక ఫ్లో ఉండాలి, ఒక లాజికల్ సీక్వెన్స్లో ఉండాలి, కాస్త అన్ని అంశాలను సృష్టిస్తూ ఉండాలి. అంటే మీరు చదివేది కూడా అలాగే ఉండాలి. అంటే దానికి మీరు ఏం చదవాలి? మీరు ఎన్సీఆర్టీ బుక్స్ కానివ్వండి, లేదంటే స్కూల్ బుక్స్. ఈ రోజుల్లో మేము చదివినప్పుడు వేరే ఉండే, ఇప్పుడు ఎన్సీఆర్టీ బుక్స్కి మన స్టేట్ సిలబస్ బుక్స్కి పెద్ద తేడా ఏం లేదు. బోత్ ఆర్ మోర్ ఆర్ లెస్ సేమ్. మీకు ఒక్కసారి పరిచయం చేస్తాను. చాలామంది ఫ్రెషర్సే ఉన్నారని నేను అనుకుంటున్నా. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కాకుండా ఇది ఫ్రెషర్స్కి ఉద్దేశించిన ప్రోగ్రాం కాబట్టి ఈ ఓకే సారీ ఇది స్కూల్ బుక్. ఇది ఎన్సీఆర్టీ బుక్ అండి. ఇది ఇండియా ఫిజికల్ ఎన్వైరన్మెంట్ టెక్స్ట్ బుక్ ఫర్ క్లాస్ 11. మీరు ఇక్కడ పేజ్ తీయంగానే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ విచ్ ఈస్ ఎన్సీఆర్టీ అని ఉంటుంది. సో ఇందులో చూస్తే ఇందాక నేను చెప్పాను మన ఇండియాస్ ఫీచర్స్ ఎలా ఉంటాయి అని అంటే వాడు ఇస్తాడు. ఇట్లా నీట్గా క్లాసిఫికేషన్ ఉంటుంది. ఒకటి పెనిన్సులర్ బ్లాక్ అంటే డక్కన్ పీఠభూమి,
ద హిమాలయాస్ అండ్ అదర్ పెనిన్సులర్ మౌంటైన్స్, ఇండో గంగా బ్రహ్మపుత్ర ప్లేన్ అని 3 విభాగాలకు ఇచ్చి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతుండు. పెనిన్సులర్ బ్లాక్ ఏంటి, హిమాలయాస్ ఏంటి, అట్లా. ఇక్కడ బొమ్మ ఇచ్చిండు. ఇదంతా డక్కన్ పీఠభూమి, ఇదంతా హిమాలయన్ అది. తర్వాత అంతా గంగా బ్రహ్మపుత్ర రివర్. అలా చాలా లాజికల్గా నీట్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇక్కడ మేఘాలయ దగ్గరకు వచ్చేసరికి గారో హిల్స్, కాశీ హిల్స్, జైంతా హిల్స్, ఇట్లా నీట్గా చదువుకుంటూ వెళ్తే మీకు పెద్ద కష్టమేం కాదు ప్రిపరేషన్. మనమంతా 10th పాస్ అయినాం, ఆల్రెడీ ఒక స్టేజ్లో ఉన్నాం. ఇందులో చిన్న చిన్న బాక్సులు కూడా ఇస్తాడు. ఉదాహరణకు యోకోహామా స్ట్రాటజీ ఫర్ న్యాచురల్ డిజాస్టర్ అని అన్నాడు. మీకు ఇది ఇంటర్నెట్లో వెతకాలంటే కొన్ని బాగా రీసెర్చ్ చేయాల్సి వస్తుంది. సిమిలర్లీ ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా, ఎన్సీఆర్టీ గొప్పతనం. ఇక్కడ 2 పేజీలు గ్లాసరీ ఇచ్చిండు, ఓన్లీ 2 పేజీలు, ఇదొకటి ఇదొకటి. ఈ గ్లాసరీలోనే నేషనల్ పార్క్ అంటే ఏంటి, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని ఉంటుంది, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అంటే ఏంటి, రిజర్వ్డ్ ఫారెస్ట్ అంటే ఏంటి, శాంక్చురీ అంటే ఏంటి, వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని మీరు విని ఉంటారు. మనది కవ్వాల్ అభయారణ్యం ఉందిగా ఆదిలాబాద్లో, నేను కింద రాసుకున్నా నేషనల్ పార్క్ అన్నిటికంటే చాలా టైట్ రిస్ట్రిక్షన్స్ ఉంటుంది, దాని తర్వాత వైల్డ్ లైఫ్ శాంక్చురీ, దాని తర్వాత రిజర్వ్డ్ ఫారెస్ట్, దాని తర్వాత ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, దాని తర్వాత అభయారణ్యాన్ని బహుశా శాంక్చురీ అంటారో మరి రిజర్వ్డ్ ఫారెస్ట్ అంటారో ఏదో అంటారు. సో అలా ఎన్సీఆర్టీ బుక్స్ ఎప్పుడైనా లాజికల్గా రాయబడతాయి, పిల్లలకు కూడా అర్థమయ్యే భాషలు రాయబడతాయి, ఒక ఫ్లో ఉంటుంది. ఇక్కడ ఫ్రెంచ్ రివల్యూషన్ గురించి ఇచ్చిండ్రు, మన స్టేట్ సిలబస్, నేషనల్ అసెంబ్లీ, ఫ్రెంచ్ అక్కడ జరిగిన విప్లవం గురించి, ఫ్రెంచ్ రివల్యూషన్ అంటే ఏంటి. మనం మీడియాని మామూలుగా ఫోర్త్ ఎస్టేట్ అంటాం. ఆ ఎస్టేట్ అనే పదాల అలా ఫస్ట్ ఎస్టేట్ ఏంటి, సెకండ్ ఎస్టేట్ ఏంటి, క్లర్జీ అంటే పూజారి వర్గం, నొబిలిటీ అంటే కాస్త నవాబు ఆ టైపు వర్గం, రాజులని కూడా కాదు, కొంత రాజులు కూడా. థర్డ్ ఎస్టేట్ అంటే బిజినెస్ మ్యాన్, మర్చెంట్స్, కోర్ట్ అఫీషియల్స్, అట్లా. సో చాలా లాజికల్గా ఉంటుంది. థామస్ జెఫర్సన్, అమెరికన్ ఇండిపెండెన్స్. అందుకే ఎప్పటికైనా కానీ మీకు చాలా పబ్లికేషన్స్ ఉంటాయి మార్కెట్లో, కేజీల కొద్ది బుక్స్ ఉంటాయి, కానీ ఎన్సీఆర్టీలో ఉన్నంత లాజికల్గా ఇది ఎన్సీఆర్టీ కాదు, ఇది మీరు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది, స్టేట్ సిలబస్ ఇది. ఓకేనా. స్టేట్లో రాసే బుక్స్ ఎప్పుడైనా కానీ ఇట్ ఈస్ రిటన్ బై కమిటీ, అంటే వాళ్ళంతా లెక్చరర్లు, ప్రొఫెసర్లు, మంచి మంచి టీచర్లు, స్కూల్ ప్రిన్సిపల్స్ అందరూ మైండ్ పెట్టి ఒక స్టూడెంట్స్కి, ఒక యావరేజ్ స్టూడెంట్కి, ఒక బిలో యావరేజ్ స్టూడెంట్కి అర్థమయ్యేటట్టు చాలా నీట్గా రాసిన బుక్స్ ఇవి. సో మీ 70% ప్రిపరేషన్ అంతా ఈ స్టేట్ బుక్స్ వీటితోటే అయిపోద్ది. ఉదాహరణకు ఇప్పుడు ఇది ఎన్సీఆర్టీ జాగ్రఫీ బుక్, గట్టిగా ఒక 70 పేజీలు 80 పేజీలు ఉంటుంది. మీకు బ్లడ్ గ్రూప్స్ గురించి ఇచ్చిండు. ఇదిగో ఇక్కడ ఈస్నోఫిల్, ఆర్బీసీ కౌంట్స్, వాటి గురించి కానీ, బ్లడ్ గ్రూప్స్ గురించి, ఏ గ్రూప్ అంటే ఏంటి, బి గ్రూప్ అంటే ఏంటి, ఎన్ని పేజీలు ఉంది, గట్టిగా ఒక 2 పేజీలు కూడా లేదు. ఆ 2 పేజీలు చదివితే మీకు అసలు ఎప్పుడు ఓ పాజిటివ్ అంటే ఏంటి, నెగిటివ్ అంటే ఏంటి, ఎవరు డోనర్ కావచ్చు, ఎవరు యూనివర్సల్ డోనర్ కావచ్చు, ఎవరు యూనివర్సల్ యాక్సెప్టర్ కావచ్చు, ఇదంతా లాజికల్గా అర్థమైపోతుంది. మీరు బట్టి కొట్టాల్సిన అవసరం ఉండదు, గుర్తుపెట్టుకోవడమే ఉంటుంది. సో మనం చదివేది కరెక్ట్గా ఉంటే దీన్ని కంప్యూటర్ లాంగ్వేజ్లో గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అంటారు. మన మైండ్లో మనం చెత్త నింపినామంటే బయట కూడా చెత్తనే వస్తుంది, మనం రాసేది కూడా చెత్తనే వస్తుంది. అదే కొంచెం క్వాలిటీ అంటే మీరు ఎక్కడో వెతుకోవాల్సిన అవసరం లేదు. మీ పిల్లల బుక్స్ చూడండి, మీరు చదివినప్పుడు కంటే ఇప్పుడు ఉన్న బుక్స్ కొంచెం బాగున్నాయి. ఎన్సీఆర్టీ మంచి కలర్గా, కంటెంట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, ఇన్స్పైరింగ్గా. మీరు ఇండస్ట్రీ రెవల్యూషన్ గురించి చదవండి, 10th క్లాస్లోనే ఎప్పుడు ఉంది, రెనైజ్ గురించి చదవండి, పునరుజ్జీవనం గురించి చదవండి. అట్లా ఎప్పుడైనా కానీ మీకు ఏ టాపిక్ కావాలన్నా కానీ ఫస్ట్ ఎన్సీఆర్టీ బుక్స్, తర్వాత సోషల్ మన స్టేట్ సిలబస్ బుక్స్ ఇందులో వెతికి దొరకకపోతే అప్పుడు మిగతా రిసోర్సెస్ కోసం వెళ్ళండి. మీ టైం కూడా చాలా సేవ్ అయింది. ఫస్ట్ థింగ్. నౌ అది ఎగ్జామ్ గురించి. దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. మీరు ఆ లెవెల్కి వచ్చినప్పుడు మీకే అర్థమైద్ది ఎక్కడెక్కడ ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ కావాలి. అది ఇప్పుడు ప్రస్తుతానికి నేను డిస్కస్ చేయట్లేదు.
ఈ సిలబస్కి ఒక 4 గోల్డెన్ రూల్స్ చెప్తానండి. గోల్డెన్ రూల్స్ ఒకటేంటంటే, ఫస్ట్ గోల్డెన్ రూల్ ఏంటంటే, మీరు ప్రపంచంలో ఉన్నంతా చదవాల్సిన అవసరం లేదు సివిల్స్కి. ఏం చదవాలి మరి? అతడు నోటిఫికేషన్ ఇస్తాడు సివిల్స్కి, ఎంప్లాయ్మెంట్ న్యూస్లో కొనుక్కోవచ్చు, లేదంటే వెబ్సైట్లో ఏ టైంలో అయినా సిలబస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కరెక్ట్గా సిలబస్లో ఎంత ఉందో అంతే చదువుకుంటే సరిపోతుంది. మీకు అందులో దాదాపు నేను ఇందాక చెప్పాను కదా, మన స్కూల్ బుక్స్లో 5th to 10th ఎలాగైతే మొత్తం దాదాపు హిస్టరీ, జాగ్రఫీ అంతా కవర్ అయిపోద్దో, ఈ సిలబస్లో కూడా అంతా కవర్ అయిపోద్ది. సిలబస్ దాటి బయటకు వెళ్ళాల్సిన అవసరం చాలా వరకు ఉండదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను సిలబస్ తీసుకొని చదివినప్పుడల్లా అండర్లైన్ చేసుకుంటుంటాను ఆ టాపిక్ని, సో దట్ మొత్తం సిలబస్ కవర్ అయిందా లేదా. ఒక్కటే టాపిక్ని పట్టుకొని మాస్టర్ చేయాల్సిన అవసరం లేదు. మనం హిస్టరీలో మనం కింగ్ లాగా ఉన్నా కానీ ఉపయోగం లేదు. హిస్టరీ చదవాలి, కొంత సైన్స్ చదవాలి, కొంత బయాలజీ చదవాలి, కొంత టెక్నాలజీ చదవాలి, కొంత కరెంట్ అఫైర్స్ చదవాలి. అది మొట్టమొదటి గోల్డెన్ రూల్. సెకండ్ గోల్డెన్ రూల్ ఏంటంటే, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చదవండి. మీరు కొంతైనా మీకు సివిల్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా, మీరు స్కూల్ టీచర్ అయినా, మీరు బయట ఉన్నా, మీ పిల్లలకు ఉపయోగపడుతుంది అనుకున్నా కానీ, యూపీఎస్సీ వెబ్సైట్లో కానీ, లేదంటే జస్ట్ గూగుల్లో 2019 క్వశ్చన్ పేపర్ సివిల్స్ అని కొడితే వస్తుంది. ఒకసారి చూడండి అసలు ఏం అడుగుతారు వీళ్ళు, ఏమి ఎగ్జామ్ పెడతారు. ఈ ఒక్క ఎగ్జామ్ రాసి కలెక్టర్ అయిపోతున్నారంటే అసలు ఏముంది ఇందులో, మనకు తెలియని ఏమన్నా ఉన్నాయా చూడండి. మామూలు తెలిసినవి ఉంటాయి. క్విట్ ఇండియా మూమెంట్లో అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయని ఏదో అడుగుతారు, లేదంటే ఇందాక నేను చెప్పినట్టు ఎన్ఆర్ఈజీఏ స్కీమ్ బదులు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ బెటరా అని అడుగుతారు, లేదంటే జిఎస్టీలో ఫలానా ఇదేంటి అని అడుగుతారు. ఆ టైప్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడండి. మోడల్ క్వశ్చన్ పేపర్స్ని పెద్దగా పట్టించుకోకండి. మోడల్ క్వశ్చన్ పేపర్స్ చాలా వరకు ఎవరో ఒకళ్ళు తయారు చేసి ఉంటారు, అందులో అంత క్వాలిటీ ఉండదు. ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏంటంటే, అది రాసి ఒకళ్ళు ఎగ్జామ్ పాస్ అయ్యారు, ఒకళ్ళు కలెక్టర్ అయ్యారు. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాసి ఒకళ్ళు కలెక్టర్ అయ్యారు. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని చూస్తే మీకు అసలు ఎగ్జామ్ అంటే ఏంటి, దాంట్లో ఏ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి, నేను టైం ఎక్కువైద్దని అన్నీ చర్చించట్లేదు కానీ, ఎగ్జామ్లో టాపర్ అంటే ఫస్ట్ ర్యాంకర్ వచ్చిన అతనికి కూడా 1000 మార్కులకు 550, 560 ఈ రేంజ్లో మార్కులు వస్తాయి. అంటే 50 to 60% మధ్యలోనే వస్తాయి. ఎవరికి 90%, 80% మార్కులు రావు. సో ఆ మాత్రం మనం రాయలేమా? అట్లా ఆ టైప్లో ప్రిపేర్ కండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఒకటి అయిపోయింది. బుక్స్ అండ్ సోర్సెస్ నేను ఇందాక చూపించాను మీకు. ఎన్సీఆర్టీ బుక్స్ చూపించాను, స్టేట్ సిలబస్ బుక్స్ చూపించాను. చాలా వరకు వీటిని నమ్ముకోండి. గవర్నమెంట్ సోర్సెస్ని నమ్మండి. ఎకనామిక్ సర్వే, బడ్జెట్ స్పీచ్లు ఉంటాయి, ఆన్లైన్లో దొరుకుతాయి. చాలా ఆర్గనైజ్డ్గా, వెల్ రిటర్న్గా ఉంటాయి. ఒక గవర్నమెంట్లో నేను చేస్తున్నాను కదా, 10 పేజీలు రాసామంటే 4-5 కలిసి చూస్తాం అది కరెక్ట్గా ఉందా, ఒక లాజికల్ సీక్వెన్స్లో ఉందా లేదా, ఆ టైప్లో అవన్నీ మీకు తెలుస్తాయి. మీరు ఒకసారి ప్రిపరేషన్ స్టార్ట్ అయితే పనికిరాని గైడ్లు అవన్నీ కొంతవరకు ఏదో ఒకటి. ఇప్పుడు కె నాగేశ్వర్ గారు ఒకటి జనరల్ స్టడీస్ అని రాసింది, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. నా ప్రిపరేషన్ అప్పుడు కూడా నాకు చాలా ఉపయోగపడ్డది. ఈ రోజుకి ఆయన వీడియోలు పెడుతుంటారు, చూడండి. అలాంటి వాటికి సబ్స్క్రైబ్ కండి. జయప్రకాష్ నారాయణ గారు చాలా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ మీద చాలా వీడియోస్ పెడుతుంటారు, చూడండి. ఇందాకే చెప్పాను కదా, క్వాలిటీ ఫీడింగ్ ఉంటే క్వాలిటీ అవుట్పుట్ వస్తుంది. అలా మంచి సోర్సెస్ చూసుకోండి. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మేబీ మనం ఒక మంచి టీచర్ని కానీ కోచింగ్ సెంటర్ని కానీ పట్టుకోవాలి. దానివల్ల మనకు కొంత సీరియస్నెస్ అనేది వస్తుంది. లేకపోతే ఊరికే సరదాగా అట్లా ప్రిపేర్ అవుతూనే ఉంటాం, ఏళ్ళ తరబడి ప్రిపేర్ అవుతూనే ఉంటాం, ఎటు పోతుందో తెలియదు. కోచింగ్ సెంటర్లో ఫ్రెండ్స్ ఉంటారు, కనీసం ఒక 3 టీచర్లు, మంచి టీచర్లు దొరికినా కానీ వీఆర్ లక్కీ. ఒక 3 సబ్జెక్టులకు మంచి టీచర్లు, ఎకనామీకి ఎక్సలెంట్ టీచర్ ఉన్నాడు, హిస్టరీకి ఎక్సలెంట్ టీచర్ ఉన్నాడు, పాలిటీ కొంచెం యావరేజ్గా ఉన్నాడు. అట్లా ఆ టైప్లో దొరుకుతున్నా కానీ ఇట్స్ గుడ్ అనమాట. కోచింగ్ సెంటర్ ఉంటే బెటర్. చాలామంది అడుగుతుంటారు, కోచింగ్ లేకుండా కొట్టలేమా సర్వీస్ అంటే. కొట్టొచ్చు, కానీ ఇట్స్ వెరీ లేబరస్ వర్క్. అంటే ఇట్ విల్ బీ లేబరస్ ప్రాసెస్ అనమాట. అంటే నానా తంటాలు పడాలి, మనమే బుక్కులు వెతుక్కోవాలి, మనమే చదువుకోవాలి, మనమే అందులోంచి సారాన్ని పిండుకోవాలి. ఇదంతా చాలా కష్టం. మంచో చెడో మీకు సాధ్యమైనంత వరకు దాని వరకు కోచింగ్లో జాయిన్ కండి. యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి ఉన్నాయి, కానీ అవన్నీ పీస్ మీల్లో ఉంటాయి, ముక్కలుగా ఉంటాయి, ఒక కంప్లీట్గా ఉండవు. కోచింగ్ సెంటర్ తోటి ఒక ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు సిలబస్ కంప్లీట్ చేయాలి. వాళ్ళు ఊరికే టైంపాస్ చేసుకుంటూ, దాన్ని డ్రాగ్ చేసుకుంటూ, అట్లా చేసుకుంటూ టైంపాస్ చేసి మీ జీవితాన్ని నాశనం చేసి వాళ్ళ రెప్యుటేషన్ పోగొట్టుకుంటే అది ఉపయోగం లేదు. ఒక సిలబస్
జనరల్ స్టడీస్ అంటే నెలకొకటి చెప్పవచ్చు. మాకు డిబి కుమార్ సార్ అని చెప్పేవారు. పాలిటీ నెల రోజుల్లో చెప్పేశారు, ఎకనామీ నెల రోజుల్లో చెప్పేశారు, జాగ్రఫీ నెల రోజుల్లో చెప్పేశారు. అలా రోజు 2 గంటలే, ఎక్కువ కూడా కాదు. అట్లా మీకు మంచిగా దొరికితే మంచిదే. మళ్ళీ సివిల్స్ ఎప్పుడు పంచవర్ష ప్రణాళిక లాగా ఉండదు. అంటే కొందరు మా ఫ్రెండ్స్ అప్పుడు ఉండేవాళ్ళు, నేను ఇప్పుడు ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతాను, ఈ సంవత్సరం ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతాను, వచ్చే సంవత్సరం మెయిన్స్కి ప్రిపేర్ అవుతాను అంటే వాళ్ళకి ఏది రాదు, ఏది క్రాక్ చేయలేరు. అట్లా ఉండకూడదు. నేను ఈ 4 నెలలలో ప్రిలిమ్స్ అయ్యే లోపల ప్రిలిమ్స్ కొట్టేస్తాను, మిగతా 4 నెలల్లో మెయిన్స్ అయ్యే లోపల మెయిన్స్ కొట్టేస్తాను. ఇంటర్వ్యూ అయ్యే లోపల మిస్ అయిందనుకోండి రిపీట్ అవుతుంది సైకిల్. మెయిన్స్ మిస్ అయిందనుకోండి, మెయిన్స్ రిజల్ట్ వచ్చేసరికి మీరు మెయిన్స్ రిజల్ట్ వచ్చేటప్పటికి ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతుంటారు. నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ మిస్ అయిపోయింది అనుకోండి, మెయిన్స్కి ప్రిపేర్ అవుతూనే ఉంటారు. మీరు మిస్ అయినా కానీ మెయిన్స్కి ప్రిపేర్ అవుతూనే ఉంటారు. ఎగ్జామ్ రాసే వరకు కంటిన్యూ చేస్తారు. వాళ్ళు రాసి వచ్చిన క్వశ్చన్ పేపర్ తీసుకొని మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తారు. మిమ్మల్ని మీరు అసెస్ చేసుకుంటారు. అంటే నా ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉంది, నేను సరిగ్గా రాయగలుగుతున్నాను లేదా, నాకు ఈ క్వశ్చన్ల మీద అన్నిటి మీద అవగాహన వచ్చిందా లేదా. ఒక సంవత్సరం కంప్లీట్గా ఈ సైకిల్ ఫాలో అయినంటే మీకు ఈజీయే. అంటే ఇక మీకు మీ వల్ల కాదు, అసలే ఏమాత్రం దాని దగ్గరికి కూడా పోలేకపోతున్నా అనుకుంటే వదిలేయడం మేలు. లేదు కొంత మిస్ అవుతుంది, మెయిన్స్ నాకు బాగానే వచ్చింది, నాకు తెలిసిన క్వశ్చన్స్ బాగానే వచ్చినాయి, కానీ ప్రిలిమ్స్ పోతుంది. సో ఈసారి గట్టిగా ప్రిలిమ్స్కి చదవండి. ప్రిలిమ్స్ అంటే చెప్పాను కదా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాస్త డిఫరెంట్గా ఉంటాయి అలా. సో అది తర్వాత అందరికీ జనరల్గా ఎగ్జామ్ అన్నప్పుడు అది వేరే ఏం జాబ్ లేకుండా దీనికి ఒక్కదానికే ప్రిపేర్ అవుతున్నప్పుడు అందరికీ ప్రెషర్ అనేది ఉంటుంది, భయం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక పని చేయాలంటే ఫస్ట్ భయం ఏంటి, ఆ పని సక్సెస్ అవుతుందో కాదో అనే భయమే. సో స్ట్రెస్ ఉంటుంది. దానివల్లనే స్ట్రెస్ వల్లనే కొంత కాన్సన్ట్రేషన్ కూడా ఉంటుంది. మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుతాం, లేకపోతే ఆవారగా చదివితే కొంచెం కుదరదు ఎగ్జామ్. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, 10+2 వరకు, 6th to 10+2 వరకు బుక్స్ అన్నీ చదవాలి, కొన్ని జనరల్ పేపర్స్ చదవాలి, చాలా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయాలి, డైజెస్ట్ చేసుకోవాలి, దాన్ని గ్రాస్ప్ చేసుకోవాలి, డైజెస్ట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. గుర్తుంటే బట్టి కొట్టడం కాదు నా ఉద్దేశంలో, అవసరాన్ని బట్టి ఎక్కడ వాడాలో అక్కడ వాడే విధంగా గుర్తుపెట్టుకొని ఉండాలి. సో హెల్త్ ఒకటి బాగా కేర్ తీసుకోండి. స్ట్రెస్ నార్మల్గా ఉంటుంది, మరీ ఎక్కువైతే కొంచెం ఆగండి, పర్లేదు, నష్టమేం లేదు. కొంచెం రిలాక్స్ అయ్యి ప్రిలిమ్స్ రాసినాక ఒక వారం రోజులు రిలాక్స్ కావచ్చు, మెయిన్స్ రాసినాక ఒక 10 రోజులు రిలాక్స్ కావచ్చు. బట్ త్రూ అవుట్ ఇయర్ కాస్త కంటిన్యూ చేస్తేనే బాగుంటుంది ప్రిపరేషన్, కనీసం 2 నెలల పాటైనా. ఆ తర్వాత మీ ఇష్టం, మీకు ఉన్న ఓపిక, మీ పరిస్థితులు దాన్ని బట్టి కంటిన్యూ చేయొచ్చు, లేదంటే వేరే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. లైక్ అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఎగ్జామ్ ఉంటుంది, గ్రూప్స్ పడుతూ ఉంటాయి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉంటుంది. మీ సత్తాని బట్టి మీరు రకరకాల ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. లేదంటే కంప్లీట్గా వేరే కోర్సులోకి వెళ్ళిపోయి మీకు ఇష్టం ఉంటే ఎల్ఎల్బి చేసుకోవచ్చు, లేదంటే చార్టెడ్ అకౌంటెన్సీ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో మనకు 1 year, 1.5 year, 2 yearsలో తెలిసిపోద్ది మనం ఏంటి అనేది, ఎక్కడ ఉన్నాం అనేది, మన వల్ల ఇద్దా కాదా అని. నెక్స్ట్ కొన్ని చెప్తాను. ఇది నేను ట్రైనింగ్ తీసుకునేటప్పుడు నాకు మా టీచర్ చెప్పిండ్రు, ఐఎఫ్ఎస్ వచ్చింది ఆయన, శంభులింగప్ప హక్కి అని. ఒకటి, పర్ఫెక్షన్ ఈజ్ ఎనిమీ. మనం ఎప్పుడైనా కానీ నేను అన్నీ చదివి అన్నీ మాస్టర్ చేసినాకనే ఎగ్జామ్ అటెంప్ట్ ఇస్తా అని ఎప్పుడు అనుకోకండి, అది ఎప్పటికీ పాసిబుల్ కాదు. సివిల్స్లో ఉన్నదంతా చదవాలంటే చదువుతూనే ఉంటాం మనం. సో కొంత మినిమం, నేను ఇందాక చెప్పాను కదా, 50%, 60% ఆ లెవెల్ దాటగలుగుతాము, అది క్రాస్ చేయగలుగుతాము అనుకుంటే రంగంలోకి దిగండి, క్రాస్ చేసేయండి. అంతేగాని ఇది మొత్తం మాస్టర్ చేసినాకనే నేను ఎగ్జామ్ ఇస్తాను అనుకునేది అదొక అపోహ. సెకండ్ థింగ్, కమ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్. ప్రతి ఒక్కరికి మన కంఫర్ట్ జోన్ ఉంటుంది. ఇంజనీర్స్ వాళ్ళ కంఫర్ట్ జోన్లో వాళ్ళు ఉంటారు. ఎప్పుడైనా కానీ మనం కొత్తదాన్ని ప్రయత్నించాలి. ఉదాహరణకు నేను ఇంజనీర్, నాకు బయాలజీ అంటే కొత్త సబ్జెక్టు, సోషల్ అంటే కూడా కొత్త సబ్జెక్టు, దాన్ని ఎంజాయ్ చేయాలి. కొత్త విషయాలు తెలుస్తున్నాయి కదా, ఒకటి తెలుసుకునే అవకాశం వచ్చింది కదా అని తెలవాలి. సపోజ్ మీరు హ్యూమానిటీస్ నుండి వచ్చింది అనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, రోబోటిక్స్ అంటే ఏంటి, అరే ఇలా ఉంటుందా, రేపు పొద్దున మీరు కలెక్టర్ అయ్యాకనో ఏదో అయ్యాక అవన్నీ మీకు డైలీ చేయాల్సి వస్తుంది, మీ ఆఫీస్లో ఐటీని ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది అట్లా. సో మీరు ఎప్పుడు కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి కొత్త ట్రై చేయాలి. నెక్స్ట్, అతి సర్వత్రా వర్జయత అని ఒక కొటేషన్ ఉంది. ఏదైనా ఓవర్గా చేయకండి. మీకు ఏదన్నా బాగా అతి అవుతుంది అలా అనిపించినప్పుడు దాన్ని కొంచెం
తగ్గించేసుకోండి. ఓవర్గా చేయకండి. అంటే ఇది మామూలు లైఫ్ కొటేషన్. ఇది అతి సర్వత్ర వర్జయత అనేది అతిగా తినడం కానీ ఏదైనా అతిగా చేయడం కానీ అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ అలా సబ్జెక్ట్స్ కానీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, కొటేషన్స్ ఎక్కువ చెప్పాను ఎందుకంటే ప్రతి కొటేషన్కి ఒక స్టోరీ ఉంటుంది, పెద్ద హిస్టరీ ఉంటుంది. సో ఇంకోటి అటెంప్ట్ ఎప్పుడు హాఫ్ హార్టెడ్గా ఇవ్వకూడదు. అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఎంతూజియాజం లేకుండా ఇవ్వకూడదు. తర్వాత మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు అంటే ర్యాంక్ కొట్టిన వాళ్ళు ఉంటారు. ఉదాహరణకు అనుదీప్ గారు కానివ్వండి, వాళ్ళ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, యూట్యూబ్లో వెతకొచ్చు. మీరు ర్యాంక్లో వచ్చినప్పుడు న్యూస్ పేపర్ చూస్తే మీకు టాపర్ల పేర్లు తెలుస్తాయి. అకాడమీ, లా ఎక్సలెన్స్ ఇలాంటి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మీరు జస్ట్ యూపీఎస్సీ టాపర్ ఇంటర్వ్యూ అనో హౌ టు ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీసెస్ అనో అట్లా యూట్యూబ్లోనో అట్లా కొడితే టాపర్స్ చెప్పింది వినండి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళే సొంతంగా వాళ్ళు బ్లాగులు రాస్తారు. మన సొంత వెబ్సైట్ లాగా నాది ఒకటి బ్లాగ్ ఉంది, srujannakedi.blogspot.in. అందులో నేను ఏమేమి బుక్స్ చదివాను, ఎలా రాశాను ఎగ్జామ్, కొన్ని టిప్స్ ట్రిక్స్ అట్లా పెట్టాను. అవి చూడండి, వాటితోటి మోటివేట్ కండి. ప్లస్ మోటివేషన్ కొంతవరకు పనిచేస్తుంది. మోటివేషన్ ఈజ్ లైక్ 2% ఆర్ 10%. రిమైనింగ్ అంతా మీరు హార్డ్ వర్క్ చేయాలి కదా. ఊరికి అన్ని మోటివేషన్ క్లాసులు వింటూ ఉంటే కూడా సరిపోదు. మనం పని చేయకపోతే ఉత్త మోటివేషన్ అనేది వేస్ట్. అది జస్ట్ మోటివేషన్ గురించి చెప్తున్నా కాబట్టి ఇది ఒక మంచి బుక్, 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. దీని తెలుగు వర్షన్స్ కూడా వచ్చినాయి ఇప్పుడు మంజుల్ పబ్లికేషన్స్ది. సేమ్ ఇదే యాజ్ ఇట్ ఈజ్గా. ప్లస్ కొన్ని బుక్స్ మీకు చూపిద్దామని పెట్టాను, అద్భుత శక్తి విద్యుత్తు. ఇవన్నీ ఏంటంటే కొంచెం సైన్స్ బుక్స్. తర్వాత నరావతారం అని ఉంటుంది. ఇది కొంచెం 8th క్లాస్ 10th క్లాస్ అట్లా మీ పిల్లలు ఉంటే వాళ్ళతో చదివించండి. ఇవి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం అయిపోయినారు. నాకు నిజంగా తెలుగులో ఉన్నటువంటి మంచి బుక్స్ ఇంగ్లీష్లో దొరకట్లేదు. కాస్ట్లీ కానివ్వండి ఏమైనా కానివ్వండి, కానీ వెతికినా దొరకట్లేదు. సో పిల్లల్లో ఇలాంటి బుక్స్ చదివిస్తే వాళ్ళకి కొంత సైంటిఫిక్ టెంపర్, అదేవిధంగా చరిత్ర ఏదన్నా కొంచెం మంచి వాళ్ళ స్కూల్ బుక్సే చాలా బాగున్నాయి, అవే చదివిస్తే బాగుంటుంది, చేయించినా బాగుంటుంది. సో ఇది సివిల్స్ ప్రిపరేషన్. ఇండివిజువల్గా వీలైతే మళ్ళీ ఒకసారి బ్యాంక్స్ ప్రిపరేషన్ కూడా పెడతాం వీడియో. సేమ్ బీసీ బడి నుండే రాజన్న గారితో మాట్లాడి అది పెడతాను. సో ఇది షార్ట్లీ సివిల్స్ ప్రిపరేషన్. సో ఐఎమ్ ఎండింగ్ మై presentation here. Thank you all for watching. Yeah, good night. Bye.